ఈ వీడియోలో మీ అందరికి ఒక డౌట్ వచ్చింది. అసలు ఇలా త్రీ డాట్ డాట్ యూజ్ చేసి ఎందుకు ఇలా చేసాము అనే డౌట్ వచ్చి ఉంటుంది. దీన్ని దీన్ని ఏమంటారంటే స్ప్రెడ్ ఆపరేటర్ అంటారు. ఓకేనా? దీన్ని ఏమంటారంటే స్ప్రెడ్ ఆపరేటర్. దట్స్ ఎగ్జాంపుల్. ఎందుకు ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ఉంది. ఓకే, ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇలా ఇలా త్రీ డాట్ డాట్ యూజర్ అని రాసాం అంటే ఏమవుద్ది, ఇది ఏమవుతుంది, ఇలా వాడడం వల్ల కాపీ కాపీ చేస్తుంది. కాపీ ద ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ అండ్ అప్డేట్ ద వాల్యూ ఆఫ్ ది నేమ్ ప్రాపర్టీ ఆర్ ఈమెయిల్ ప్రాపర్టీ. అర్థమైందా? అప్డేట్ ద వాల్యూ, అప్డేట్ ద న్యూ ప్రాపర్టీ అంటే ఏంటి? ఈ యూజర్ ఇలా రాయడం వల్ల ఏమంటే మనం ఎగ్జిస్టింగ్ కాపీ తీసుకొచ్చి ఆ కాపీలో నేను ఓన్లీ నేమ్ ఫీల్డ్ అప్డేట్ చేస్తున్నాను. అంటే ఈమెయిల్ అలాగే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇలా చేయకూడదు. ఇప్పుడు ఈ ప్లేస్ లో సెట్ యూజర్ లో ఫర్ ఎగ్జాంపుల్ కాపీ కాకుండా నాకు ఇక్కడ నేమ్ ఒకటే కాబట్టి ఈ ఆబ్జెక్ట్ నేమ్ ఇలా అప్డేట్ చేశాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈమెయిల్ అప్డేట్ చేసి నేను స్ప్రెడ్ ఆపరేటర్ ఆపలేదు, ఏమీ వాడలేదు. ఓకే, ఏమీ యూజ్ చేయలేదు. బట్ ఈ విధంగా అప్డేట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అవుట్పుట్ లో చూస్తే ఈమెయిల్ ఇస్ నాట్ డిఫైన్డ్. వన్ సెకండ్, వేర్ ఇస్ దట్ నేమ్, లైన్ నెంబర్ 14. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్, ఇక్కడ ఏం స్ప్రెడ్ ఆపరేటర్ వాడలేదు. ఇక్కడ ఈ నేమ్ ను ఆన్ చేంజ్ చేస్తే నేమ్ ను అప్డేట్ చేస్తున్నాను. ఈమెయిల్ ఆన్ చేంజ్ చేస్తే ఈమెయిల్ అప్డేట్ చేస్తున్నాను. చూడండి ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు నేమ్ లో రియాక్ట్ అని రాశాను. ఓకే, నేమ్ లో రియాక్ట్ వచ్చింది, బానే ఉంది. ఓకే, ఈమెయిల్లో రియాక్ట్ ఎట్ జీమెయిల్ అని రాశాను అనుకోండి. ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ లో అది పోయింది చూసారా, నేమ్ పోయింది. ఏమవుతుంది ఇలా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉన్న వాల్యూ ఓన్లీ ఈమెయిల్ అప్డేట్ అవుతుంది, మిగతాది ఎంటీ అయిపోద్ది. ఇలా స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేయకుండా చేస్తే. అర్థమైందా? అప్పుడు ఏం చేయాలంటే నేమ్ కూడా కావాలి, ఆర్ ఈమెయిల్, ఇక్కడ ఈమెయిల్ కావాలి. అంటే ఇప్పుడు మనం ఈమెయిల్ రాసిన తర్వాత నేమ్ రాసాం అనుకోండి, అంటే ఏంటి, ఈమెయిల్ కాపీ రావాలి, ఓన్లీ నేమ్ అప్డేట్ అవ్వాలి. ఇక్కడేం రావాలి, నేమ్ ఇన్ఫర్మేషన్ రావాలి, ఈమెయిల్ అప్డేట్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఇలా స్ప్రెడ్ ఆపరేటర్ ఇలా యూజ్ చేసి మనం యూజర్ ఆబ్జెక్ట్ ని కాపీ తెచ్చి ఈ కాపీలో మనం ఓన్లీ నేమ్ అప్డేట్ చేస్తాం, ఈమెయిల్ అలాగే ఉంటుంది. ఎక్కడ ఎలా ఉంటుంది అంటే మళ్ళీ స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి ఈమెయిల్ అప్డేట్ చేస్తాం, నేమ్ అలాగే ఉంటుంది. అర్థమైందా? సో అందుకే ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను అప్డేట్ చేస్తే నేను ఇలా రాశాను, నేమ్ లో ఉంటుంది. ఈమెయిల్ రాస్తే ఈమెయిల్ కూడా ఉంటుంది, @gmail.com రాసి ఈమెయిల్ కూడా ఉంటుంది, నేమ్ పోవట్లేదు. ఎందుకంటే ఈ లైన్ లో మనం ఒక కాపీని తీసుకొచ్చి ఏది అప్డేట్ చేయాలో ఆ విధంగా అప్డేట్ చేస్తాం. అది బెనిఫిట్ ఆఫ్ ది స్ప్రెడ్ ఆపరేటర్. ఓకే.